యాక్చువల్‌గా 'పవన్ కళ్యాణ్' గారితో అంటే మీరు ఏ ముహూర్తాన మరి ఎంత ఎంత మేనిఫెస్ట్ చేసుకున్నారో తెలీదు గానీ, 'వకీల్ సాబ్' నుంచి మొదలుపెడితే ఒక్క సినిమానే బయటికి పోయింది. మిగతా సినిమాలన్నీ మీరే కొడతా వస్తున్నారు. ప్రతిదీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్స్ అన్నీ బ్లాక్ బస్టర్స్ ఆడియోస్. దీంట్లోకొచ్చేసరికి మిగిలిన ఒక కోరిక కూడా తీర్చేసుకున్నారు. 'పవన్ కళ్యాణ్' గారితో పాట పాడించడం అనేది. సో, మరి అంటే ఒకప్పుడు ఒక రకంగా ఉండేవాళ్ళు. అంటే ఓన్లీ సినిమాలు కాబట్టి ఆయనతో ఒక ట్రావెలింగ్ ఉండేది. ఇప్పుడు మరి ఆయన రెండిట్లో కూడా ఉన్నారు. మరి పాట పాడాలి అనే ఆలోచన ఎవరిది? ఆయనకి చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన ఏంటి? పాట కాదు, అది సీన్‌లో వచ్చే ఒక డైలాగ్. ఓషి సో, ఓషి. బికాస్ అండ్ దానికి ఒక జాపనీస్ ఆర్ఆర్ ముందరే చేసుకుంటే తనకి ఎడిటింగ్ కూడా యూస్ అవుతుంది అనేది ప్లాన్. అది పవన్ కళ్యాణ్ గారు షూట్ చేసేటప్పుడే సుజిత్కి చెప్పి, నేను డైలాగ్ చెప్తాను, ఆస్క్ తమన్ టు మేక్ అ స్కోర్ ఫర్ దిస్ అండ్ సెండ్ ఇట్ టు మీ. బికాస్ అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. అది ఎడిటింగ్లో ఆ షార్ట్ మధ్యలో కొన్ని కట్స్ వస్తాయి. ఆయన మాట్లాడిన వెంటనే వషి వషి అని వెంటనే జుమ్ జుమ్ షా అని ఒక వాళ్ళు కట్ చేస్తారనమాట. సో అది ఉండే టైకోస్, ఈ డ్రమ్స్ ఉంటాయి చాలా. ఈ కోటో అని ఒకటి ఇన్స్ట్రుమెంట్ కొన్నాం, 6 lakhs పెట్టి కొన్నాం. ఆ సీన్ కి కావాలనేది, ఆ ఒక్క సీన్ కోసం 6 లక్షలు ఖర్చు పెట్టాం. చాలా ఖర్చు పెట్టాం, అది వేరే విషయం. బట్ ఆ సీన్ కోసం వషి కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నాం, కోటో అని. అది ఎవరు వాయించలేరు. అది చాలా అలా వస్తుంది అనమాట. అలా ఒక పీస్ఫుల్ మ్యూజిక్ అనమాట. అది పీస్ ఏంటి, దాన్ని పీస్ చేద్దాం, దాన్ని వేరేలాగా ఎలా వాడాలి అని చెప్పి దాన్ని వైలన్ బో పెట్టి, దానికి హార్స్ బో పెట్టి కొట్టి, దాన్ని ఏదేదో చేసి దాన్ని కొంచెం పంచర్ చేసాం అనమాట. ఇదేనా అది? అవును, కోటో అనేది. యా, అదే ఏంటి సార్ ఇది? ఎప్పుడు ఫస్ట్ టైం ఈ సినిమాకి? అవును, కోటో చాలా మంది చాలా వాడలేదు ఎవరు. ఇది యాక్చువల్గా జనరల్ చూస్తే ఒక బీట్కే థ్రిల్లర్ సినిమాలో ఉంటుంది. ఒక ఆ థ్రిల్లర్ మ్యూజిక్ ఒక కమర్షియల్ సినిమా ఒక ఆస్పెక్ట్ లో వాడితే అది ఒక థ్రిల్లింగ్ గా ఉంటుందేమో. సో అలా వి ఎక్స్పెరిమెంటెడ్ లాట్ బికాస్ షీ బాట్ అనదర్ వరల్డ్ టు దిస్ ఫిల్మ్. కాదు సార్, అంటే బేసిక్గా ఇంతకు ముందు నేను చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఇలా కూడా చూడొచ్చని మాకు చూపించే వరకు తెలియదు అనమాట. సో ఏం చెయ్యొచ్చు ఈ సినిమాకి, ఒక మ్యాడ్ అన్నట్టు చేస్తారనమాట మొత్తం అంటే గివ్ ఇట్ ఫుల్ కదా. అంతే కదండి. అంటే ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ కూడా 12 years తర్వాత మా కళ్యాణ్ ఇలా చూస్తున్నారని ఆ ఫ్యాన్స్ అసలు నేను ఇది చెప్పాను కదా, పీపుల్ ఓన్ ఫిల్మ్, వాళ్ళు పీపుల్ ఓన్ చేసుకున్న సినిమా ఇది. మేము అంటే ఇంకా మేము కరెక్ట్గా మంచి ప్రోడక్ట్ మాత్రం ఇవ్వాలి అంతే. దట్ నేను సుజిత్ లెఫ్ట్ నో స్టోన్ అనమాట. అసలు వీ వాంటెడ్ గివ్ అసలు లాస్ట్ 15 days మ్యాజిక్ ఈ సినిమాకి జరిగిన ముందర 15 రోజులు ఎడిట్ కానీ మ్యూజిక్ కానీ ద వే వీ ఆల్ వర్క్డ్, పుట్ అవర్ హార్ట్. అంటే ఓజీ తప్ప ఇంకేం లేదు. అంటే రింగ్ రోడ్ మొత్తం ఓజీయే ఉంది మాకు. మొత్తం రింగ్ రోడ్ మొత్తం ఓజీనే ఉంది. అసలు గుర్రాన్ని ఇలా పెట్టుకుని వెళ్ళాం సినిమాని. అప్పుడు కానీ మాకు మొత్తం ఫ్రేమ్ వచ్చి చెక్కింది ఎలా, ఫస్ట్ రీల్ మ్యూజిక్ 8th reel ఎలా రావాలి, సెకండ్ రీల్ మ్యూజిక్ 3rd reel ఎలా రావాలి. సో బికాస్ హంగ్రీ చీటా, గన్స్ అండ్ రోసెస్, ఫైర్ స్టార్మ్ అన్ని వర్కౌట్ అయింది, చాలా పెద్దగా వర్కౌట్ అయిపోయింది కాబట్టి. సో ఇవన్నీ ఎలా జనాలకి ఎంత బ్యూటిఫుల్గా ఒక కాన్సెప్ట్ లాగా ఎలా దీన్ని థియేటర్లో ప్రొజెక్ట్ చేయడం అనేది వి బోత్ వెరీ క్లియర్.